జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఉత్తరప్రదేశ్ హిందువుల్లో ఐకమత్యం ఏ స్థాయిలో ఉంటుందో చెప్పడానికి మీకు ఒక న్యూస్ను ఉదాహరణగా తీసుకొచ్చిన. ఇది కూడా ఏంటంటే మన నిజ జీవితంలో జరిగిందన్నమాట. ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ రాకముందు వరకు హిందువులు ఏంటంటే కులాలుగా, వర్గాలుగా, ప్రాంతాలుగా, పార్టీల పరంగా విభజించబడి ఉంటా ఉన్నారు. అసలు హిందువుల్లో తాము హిందువులమన్న భావన ఎక్కడా కూడా పెద్దగా ఉండేది కాదు. ఎక్కువ ఏంటంటే ఉత్తరప్రదేశ్లో ఈ కుల పిచ్చి, ఈ ప్రాంత పిచ్చి, వర్గ పిచ్చి ఇదంతా కూడా ఎక్కువ అనమాట. ఎవరికి వాళ్లే యమునా తీరి అన్నట్టుగా వీళ్ళంతా ఉంటా ఉన్నారు. కానీ యోగి ఆదిత్యనాథ్ వచ్చిన తర్వాత పరిస్థితులు ఏంటంటే పూర్తిగా మారిపోయినాయి. హిందువుల్లో ఇప్పుడిప్పుడే ఐకమత్యం వస్తుంది. తాము హిందువులుగా ఒక్కటే బ్రతికితేనే తమకు జీవితం అలాగే భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి హిందువులు గ్రహిస్తూ ఉన్నారు. ఇప్పుడు నేను ఇక్కడ ఒక మాట చెప్పాలా. ఈ వక్ఫ్ బోర్డుకు సంబంధించి మనం గతంలోనే కొన్ని వీడియోస్ చేసాం. ఈ వక్ఫ్ బోర్డు ఏంది, ఇదిగో ఈ స్థలం నాది అంటే అది ఒక ఊరు కావచ్చు, లేకపోతే ఒక గుడి కావచ్చు, ఒక బడి కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇది నా స్థలం అంటే ఇంకా ఎవరు కూడా ఏ పోలీస్ స్టేషన్లు కానీ ఏ కోర్టులు కూడా ఏం చేయలేరు. దానికి సంబంధించి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అంటే మోడీ ప్రభుత్వం దాంట్లో కీలకమైన 50 సవరణలు అయితే తీసుకొని వస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ నేను ఒక మాట చెప్తా. ఇప్పుడు సపోజ్ వచ్చేసి ఈ ప్రాంతం నాది అంటారు, లేకపోతే ఇదో ఈ గుడి నాది అంటారు, ఈ బడి నాది అంటారు, ఈ ఊరి మాది అంటారు, ఇది మా ఒక్క పరిధిలోకి వస్తుంది అంటారు. ఆ విధంగా రేపు ఎప్పుడైనా కూడా ఈ భారతదేశం మొత్తం కూడా ఏది ముందు మా మొగలాయల పాలనలో ఉన్నది ఇదంతా ఒక్క ఓటు కిందకి వస్తుంది అంటే మనం ఇచ్చేస్తామా? ఒక్కసారి ఆలోచించండి. ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. దీనికి సంబంధించి వక్ఫ్ బోర్డు భారతదేశం మొత్తం కూడా మా పరిధిలోకి వస్తుందంటే భారతదేశాన్ని వక్ఫ్ బోర్డు చేతిలో పెడదామా? ఇంకా అట్టా వక్ఫ్ బోర్డు పనితీరు ఎట్టున్నదంటే ఎట్టున్నది. నేను ఇక్కడ ఇంకొక మాట చెప్తా. ఇప్పుడు ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఏ విధంగా అయితే ఉండదో ఆ విధంగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంటే మొన్నగన 2014లో నరేంద్ర మోడీ గారు కాకుండా మళ్ళీ కనుక కాంగ్రెస్ ప్రభుత్వం కనుక గెలిచిగన ఉంటే మత హింసా నిరోధక చట్టం అని చెప్పేసి ఒక బిల్లు అయితే తీసుకొచ్చిండు. ఆ బిల్లు కన్నా ప్రవేశపెట్టుంటే ఎట్టుండే తెలిసిన ఇప్పుడు మనం వినాయక చవితికి మండపాలు పెడుతున్నాము. యాక్చువల్గా ఏం చేయాలా, మన పోలీస్ స్టేషన్లో పర్మిషన్ తీసుకోవాలా. కానీ ఏంటంటే ఈ మత హింసా నిరోధక బిల్లు కన్నా తీసుకొచ్చారనుకో ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే హిందువులు కాకుండా అన్ని మతస్థులు ఎవరైతే ఉంటారో ఫస్ట్ ఏంటంటే వాళ్ళ పర్మిషన్ మనం తీసుకోవాలా. ఇస్తారా? అట్టుంటుంది. ఆ విధంగా ఇంకొక విషయం ఏంటంటే మనం ఏమి చేయకపోయినా కూడా వాళ్ళు వచ్చేసి అంటే మేము ఇక్కడ మైనార్టీలము, వాళ్ళు వచ్చేసి మెజార్టీ ప్రజలు మా మీద దాడి చేశారని చెప్పేసి ఒక అబద్ధపు కేసు పెట్టినా కూడా దాన్ని ఆసరాగా చేసుకొని బేస్ చేసుకొని మనకు కావాల్సిన కాడికి ఇబ్బంది పెడతారనమాట. అలాంటి బిల్లును వీళ్ళు ప్రవేశపెట్టాలని చెప్పి చూస్తే మన టైం బాగుండి 2014లో మోడీ ప్రభుత్వం ఏర్పడింది. చూడండి కాంగ్రెస్ ఆలోచనలు వాళ్ళ కుట్రలు ఏ స్థాయిలో ఉంటాయో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మరొక విషయం ఏంటంటే మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా హిందువులందరూ కూడా సంఘటితమైనారు. కానీ రిజర్వేషన్లు ఎత్తేస్తారని చెప్పేసి ఈ కాంగ్రెస్ పార్టీ, సమాజ్వాదీ పార్టీలు లేనిపోని అబద్ధ ప్రచారాలు చేయడంతో బీజేపీకు కొంచెం సీట్లు అయితే తగ్గినాయి. దాంట్లో అయితే ఏం లే, ఇంక మరొక మాట అయితే లేదు. దీనికి తోడేందంటే సంవత్సరానికి కుటుంబానికి ₹1,00,000 ఇస్తామంటూ పెద్ద ఎత్తున ఎవరు ఈ రాహుల్ గాంధీ అలాగే ఈ సమాజ్వాదీ పార్టీలు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు పెద్ద ఎత్తున కూడా అబద్ధ ప్రచారాలు చేశారు. ఈ విధంగా ఏంటంటే కొంతమంది రిజర్వేషన్లు ఎత్తేస్తారని, కొంతమంది ఏంటంటే ఏదో మనకు సంవత్సరానికి ₹1,00,000 అంటే తమాషా కాదు కదా, అంటే ఆ డబ్బులు ఇస్తారేమని చెప్పేసి చాలామంది ఆ ప్రలోభాలకు లోనైపోయి ఆశపడి అత్యాశతోటి అక్కడ సమాజ్వాదీ పార్టీకి ఎక్కువ ఓట్లు అయితే వేసినారు. సమాజ్వాదీ పార్టీకి అలాగే కాంగ్రెస్ పార్టీకి. తీరా పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆయా సమాజ్వాదీ పార్టీ కార్యాలయాలకు, కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకు పోయి ఈ విధంగా మాకు డబ్బులు ఇస్తా ఉన్నారు కదా నెల నెల అని చెప్పి ఆడికి పోతే బోర్డు తిప్పేసి ఆడి క్లోజ్ చేశారు. అంటే అప్పటికి కానీ వీళ్ళందరికీ ఎరిజనాలకు అర్థం కాల. ఓళ్ళు మనల్ని మోసం చేశారు, అబద్ధ ప్రచారాలు చేసి మన దగ్గర ఓట్లు వేయించుకున్నారని చెప్పి వీళ్ళు తెలుసుకోవడానికి సమయం పట్టింది. అట్లాగే ఇకపోతే అసలు పాయింట్కి వస్తే హిందువులు ఐకమత్యంగా ఉంటే ఎలా ఉంటుందో అది చెప్పనలివి కాదు. ఇలాంటి గొప్ప సంఘటన ఇప్పుడు నా మిత్రుడు ఒకటి ఎదురైంది. నిజంగానే ఇది నా మిత్రుడు ఆయన పేరు చెప్పదలుచుకోవాలా. ఆయన ఏంటంటే వ్యాపార నిమిత్తం ఉత్తరప్రదేశ్కు పోయినాడు. అతను నిఖార్సైనటువంటి మనిషి, అలాగే నిజాయితీ పరుడు కూడా. అయితే ఉత్తరప్రదేశ్ వెళ్ళినటువంటి నా మిత్రుడు వారణాసికి పోయి కాశీ విశ్వేశ్వరుని, మా కాశీలో వచ్చేసి మన సభ అంటాడు కదా, ఆయన్ను దర్శనం చేసుకున్నాడు. తరువాత బయటకు వచ్చి ఒక షాపు దగ్గరికి పోయి లస్సీ లాంటి జ్యూస్ను దాన్ని తాగినాడు. ఆ షాప్ ఎవరిదంటే జాంబియల్ది. ఆ విషయం తెలియక నా మిత్రుడు ఏంటంటే ఆ షాప్కి వెళ్ళి జ్యూస్ తాగినాడు. తెలియక చెప్పలే కదా. ఈ మధ్యనే మనం చాలా వీడియోలు చేసుకున్నాం. ఏది ఈ కావడ యాత్ర సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ గారు ఒక చట్టం ఒకటి తీసుకొచ్చారు. దాని మీద ఈ విపక్షాలన్నీ కూడా పెద్ద ఎత్తున లేనిపోని రాద్ధాంతం కూడా చేసినాయి. అదేమని ఖచ్చితంగా ఆ షాపు ఎవరి పేరు అయితే ఉంటుందో వాళ్ళ పేరుతో ఉండాలా, దానికి సంబంధించి లైసెన్స్ పెట్టాలా, ఇవన్నీ చెప్పేసి ఆయన యాక్చువల్గా చెప్పాలంటే ఆ చట్టం తీసుకొచ్చింది మన్మోహన్ సింగ్ ప్రభుత్వం. అప్పుడు ములాయం సింగ్ యాదవ్ ఉన్నాడనమాట.
వాళ్ళు తీసుకొచ్చిన చట్టాన్ని ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారు కఠినంగా అవలంబిస్తూ ఉంటే, అంటే దాన్ని ఆచరణలోకి తీసుకొస్తూ ఉంటే, ఇదే అంటే అప్పుడు అధికారంలో ఉన్నటువంటి ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే సమాజ్వాదీ పార్టీ ఇప్పుడు దాన్ని వ్యతిరేకించాయి. అర్థమవుతుంది కదా, దాని పరిణామం ఎట్లుంటుందో మీరు ఒకసారి చూడండి. అయితే ఈ షాప్ వచ్చేసి జాంబిల్ అని చెప్పి తెలియక నా మిత్రుడు ఏంటంటే ఆ షాప్కి పోయి జ్యూస్ తాగినాడు కదా, దాని ధర ఏంటంటే 90 రూపాయలు. అయితే ఇతను ఆ జ్యూస్ తాగక ముందు డబ్బులు ఇచ్చి తర్వాత జ్యూస్ తాగినాడు. ముందు డబ్బులు ఇచ్చాడు, తర్వాత ఏంటంటే చిల్లర కోసం అడిగితే ఆ షాపు ఓనరు నువ్వు అసలు నాకు డబ్బులే ఇవ్వలేదని చెప్పేసి దబాయించాడంట. అంతేకాకుండా ఆ ఓనర్తో పాటు అందులో పనిచేసే మరో 4 జాంబీలు కలిసి మనోడితో గొడవ పెట్టుకున్నారు. నేను ఇంతకుముందు చెప్పినట్టు మనోడు నికార్సైన మనిషి, ఎక్కడా కూడా తగ్గే రకం కాదు. ఇక ఆ షాపు వాళ్ళతో మనవాడు కూడా దేనికి కూడా కాంప్రమైజ్ అవ్వకుండా గొడవ పెట్టుకున్నాడు. ఇక మాట పెరిగి ఆ జాంబీలు ఏంటంటే మనవాడి మీద చేయి చేసుకున్నారు. షాపులో నుంచి బయటికి దోసి చొక్కా చింపేసినారు. ఇక్కడ వచ్చింది అసలు పాయింట్. మనవాడి చొక్కా జినిగిపోవడంతో మనవాడి మెడలో ఉన్నటువంటి రుద్రాక్ష మాల బయటపడింది. అంతే, ఇక అప్పటి వరకు ఏదోలే జరుగుతుందని చెప్పేసి ఈ గొడవను చూస్తా ఊరుకున్నటువంటి హిందువులు ఒక్కసారిగా ఎంట్రీ ఇచ్చినారు. ఇక మన వాడిపై చేయి చేసుకుంటున్న ఆ జాంబీలు ఏంటంటే అక్కడి నుంచి తోసి వెనక పారేస్తున్నారు. అట్టే ఇంకొక దెబ్బగా మీద పడిందంటే షాపు మొత్తాన్ని లేకుండా చేస్తామని చెప్పేసి ఆ షాపు వాళ్లకు మనోళ్ళు ఏంటంటే వార్నింగ్ ఇవ్వడంతో ఇక ఆ జాంబీలు సైలెంట్ అయిపోయినారు. అయితే మళ్ళా వచ్చి ఈ జాంబీలు మన వాడిని ఏమైనా చేస్తారేమో అని చెప్పి అనుమానంతో ఒక 2 వ్యక్తులు మన వాడికి తోడుగా వచ్చి ఆ ప్రాంతం నుంచి బయటకు వచ్చిన తర్వాత మన వాడిని ఆటో ఎక్కించి అక్కడి నుంచి పంపించేస్తారంట. అది జరిగింది. అసలు ఈ విషయం మా ఓడి చెప్తా ఉంటే మాకైతే ఏం లేదు, ఈ రోమాలు అంటే నిక్కబొడుచుకున్నాయి. మన హిందువుల్లో ఈ స్థాయిలో ఐక్యత వచ్చిందా అని చెప్పేసి మాకు ఆశ్చర్యం వేసింది. దేశం అంతా కూడా మన హిందువులు ఇదే విధంగా ఐక్యంగా ఉంటే, అంటే కలిసిమెలిసి ఐకమత్యంగా ఉంటే ఇక మనకు అసలు తిరిగే ఉండదు. దీంట్లో అయితే డౌట్ ఇలా. మీకు ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి. అందుకే నేను నెత్తి నోరు బాదుకునేది. ఎందుకంటే నాయన కులాలను, పార్టీలను, ప్రాంతాలను, వర్గాలను, వర్ణాలన్నీ పక్కన పెడదాము, హిందువులంతా కలిసిమెలిసి ఉండాలా. మీరు ఎక్కడైనా ఉండండి, ఏ పార్టీలో ఉండండి, ఏ విధంగా అయినా ఉండండి, దేశం విషయంలో కావచ్చు, ధర్మ విషయంలో కావచ్చు, ఎవరు కూడా కాంప్రమైజ్ కావద్దు, అందరం ఐకమత్యంగా ఉందామని చెప్పి నేను కోరుకునేది. ఎందుకంటే రేపు ఆ సమస్య నాకు రావచ్చు, నా మిత్రుడికి వచ్చినట్టే, లేదా మీకు రావచ్చు, ఇంకొకరికి రావచ్చు. ఖచ్చితంగా కలిసిమెలిసి ఐకమత్యంగా ఉంటే ఇటువంటి దారుణాలు అయితే జరగవు. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, తప్పనిసరిగా 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే మీరు ఎంతమందికి ఈ వీడియోని షేర్ చేస్తారో అంతమందిలో కొంచెమైనా కూడా మార్పు వచ్చే అవకాశం అనేది ఉండదు. అలాగే ఇంతవరకు మీరు మన న్యూస్ అఖండ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.